హలో మై డియర్ టీచర్స్, వెల్కమ్ టు హ్యాండ్బుక్ అకాడమీ. సో మై డియర్ టీచర్స్, ఈ క్లాస్లో మనము పైథాగరస్ ట్రిప్లెట్స్ అంటే పైథాగోరియన్ త్రికాలు అనేటటువంటి కాన్సెప్ట్ మాట్లాడుకుంటాం. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఈ టాపిక్ అనేది మనకు ఎస్జిటి వాళ్ళకు అయితే మెన్సురేషన్లో వస్తుంది, తర్వాత జామెట్రీలో కూడా ఉపయోగపడుతుంది. అదేవిధంగా మనకు ఈ నెంబర్ సిస్టంలో కూడా వస్తుంది ఏజిటి వాళ్ళకు. స్కూల్ అసిస్టెంట్కు జామెట్రీ, మెన్సురేషన్, త్రికోణమితి ఈ మూడు చోట్ల కూడా ఉపయోగపడతాయి. అదేవిధంగా టాంజెంట్ సీక్వెన్స్లో కూడా మనకు స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకు ఈ పైథాగరస్ త్రికాలు అనేటటువంటివి ఉపయోగపడతాయి. అయితే కాబట్టి ఈ బేసిక్ కాన్సెప్ట్ అనేది ఎన్ని ప్లేస్లలో మనకు ఉపయోగకరంగా ఉంది కాబట్టి ఖచ్చితంగా వీటిని మనం నేర్చుకోవాలి. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి. ఈరోజు మీరు ఒక మార్క్ సాధించిన వాళ్ళు అవుతారు. మరి దీంతోపాటు మీ అందరికీ తెలిసిందే, మన యాప్లో తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి తెలుగు అకాడమీ పుస్తకాలను లైన్ టు లైన్ చదువుతూ క్లాసెస్ చేయడం జరుగుతుంది. అయితే దానికి మనం ఒక షెడ్యూల్ అనేది రెడీ చేస్తున్నాము. మనం ఈరోజు లేదా రేపు మీకు షెడ్యూల్ అనేది మీకు ముందుకు తీసుకొస్తాము. ఒక 30 డేస్లో ఎస్జిటి తెలంగాణ సిలబస్ని నేర్చుకోవడం ఇలా, మరియు స్కూల్ అసిస్టెంట్ తెలంగాణ మ్యాథమెటిక్స్ కోర్సులో 45 డేస్ని నేర్చుకోవడం, ఒక షెడ్యూల్ అనేది కూడా మనం ప్రిపేర్ చేసి ఆ షెడ్యూల్కు తగ్గట్టుగా మనం క్లాసెస్ అనేవి అప్లోడ్ చేస్తూ, అంటే బిఫోర్ 10 డేసే మీకు ఆ షెడ్యూల్కి తగ్గ షెడ్యూల్లో ఉన్నటువంటి డేట్ కంటే బిఫోర్ 10 డేసే మీకు క్లాసెస్ ఇక్కడ ఉంటాయి. అవి నేర్చుకోవాలి. ఆ తర్వాత ఆ డేట్ నాడు ఎగ్జామ్ రాసుకోవాలి. ఆ డేట్ నాడు మీకు ఎగ్జామ్ అసైన్ అవుతుంది యాప్లో. ఆ ఎగ్జామ్ రాసుకోవాలి. ఆ ఎగ్జామ్ రాసిన దానికి మీకు పీడిఎఫ్ రూపంలో సొల్యూషన్ కూడా అందించడం జరుగుతుందని చెప్పి మనం చెప్పాం. మరి ఆ ఆఫర్ అనేది ఈ రోజు వరకు ఉంది. దాన్ని మీరు యూటిలైజ్ చేసుకోవాలనుకున్న అభ్యర్థులు ఎవరైనా ఉంటే చూసుకోండి అమ్మా. రైట్, ఓకే మై డియర్ టీచర్స్, ఇప్పుడు పైథాగరస్ త్రికాలకు సంబంధించి మాట్లాడుకుంటే ఓకేనా. సో పైథాగోరియన్ త్రికాలు. సో పైథాగోరియన్ త్రికాలు, ఇక్కడ ఈ పైథాగోరియన్ త్రికాలు అనేటటువంటివి మనకు లంబకోణ త్రిభుజంపై ఆధారపడి ఉంటాయి. మీ అందరికీ తెలుసు లంబకోణ త్రిభుజంపై ఉంటాయని. ఎస్, రైట్. మరి ఈ లంబకోణ త్రిభుజంలో మై డియర్ టీచర్ చాలా జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు ఇక్కడ ఇది ఏ అనుకోండి, ఇది బి అనుకోండి, ఇది సి అనుకోండి. రైట్, మనకు కర్ణం అవుతుంది. అంటే మనకు కర్ణం మీది వర్గం అనేటటువంటిది ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు బీసీ స్క్వేర్ ప్లస్ ఏబీ స్క్వేర్ లేదా ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ అవుతుంది. అంటే ఇక్కడ ఉదాహరణకు ఇది 5 తీసుకున్నట్లయితే, ఇది 4 అయినట్లయితే, ఇది 3గా తీసుకున్నట్లయితే, అంటే 3, 4, 5 అనేది ఒక పైథాగరస్ త్రికం అండి. ఇది ఒక పైథాగరస్ త్రికము. మనం 3ని 4ని 5ని ఇలా రాసుకున్నట్లయితే ఇది ఒక పైథాగరస్ త్రికం అవుతుంది. ఎందుకంటే 5 స్క్వేర్ అనేటటువంటి విలువ 3 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ అంటే మిగిలిన 2 భుజాల వర్గాల మొత్తానికే సమానం అవుతుంది. అంటే ఇక్కడ 25 ఈజ్ ఈక్వల్ టు ఇది 9 ప్లస్ 16, 9 ప్లస్ 16 ఈజ్ ఈక్వల్ టు కూడా 25 అవుతుంది మై డియర్ టీచర్స్. సో ఇలా ఉంటుంది. మరి దీని యొక్క బేసిక్ కాన్సెప్ట్స్ అన్నీ కూడా ఎలా వస్తున్నాయి? పైథాగరస్ త్రికం అంటే ఆ లంబకోణ త్రిభుజంలో పైథాగరస్ త్రికాల్లో ఉన్నటువంటి కర్ణం యొక్క వర్గం అనేది మిగిలిన 2 భుజాల వర్గాలకి సమానం అవ్వాలి. ఇది కాన్సెప్ట్. అయితే అందులో మొదటగా ప్రైమరీ ట్రిప్లెట్ ఏది, ప్రాథమిక పైథాగరస్ త్రికం ఏది సార్ అంటే 3, 4, 5 అవుతుంది. ఎస్, మరి నేను ఒక ప్రశ్న ఇస్తానండి. ఒక పైథాగరస్ త్రికానికి ఒకే స్థిరమైనటువంటి సంఖ్య చేత గుణించగా ఏర్పడినటువంటి త్రికాలు కూడా పైథాగరస్ త్రికాలు అవుతాయా? ఎస్, అవుతాయి. మరి చివరిగా ఒక ప్రశ్న, ఒక పైథాగరస్ త్రికానికి ఒకే స్థిర సంఖ్య చేత కలిపిన ఏర్పడే త్రికాలు పైథాగరస్ త్రికాలు అవుతాయా? తీసేసిన ఒకే స్థిర సంఖ్యను తీసేసిన ఏర్పడిన సంఖ్యలు స్థిర సంఖ్యలు అవుతాయా? గుణించిన లేదా ఒకే స్థిర సంఖ్య చేత భాగించిన ఏర్పడినటువంటి నూతన త్రికాలు పైథాగరస్ త్రికాలు అవుతాయా? వీటన్నింటికి సమాధానం చివరిలో మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఫస్ట్ స్టెప్ బై స్టెప్ చూడండి. ఇక్కడ 3, 4, 5 అనేది పైథాగరస్ త్రికము. దీంట్లో మనము ఉదాహరణకు ఇచ్చినటువంటి చిన్న సంఖ్య ఏదైతే ఉందో అది కనుక బేసి సంఖ్య అయినట్లయితే ఆ తర్వాత వచ్చేటటువంటి 2 త్రికాలు కనుక్కోవడం చాలా సులభం అవుతుంది టీచర్స్. ఒక్కసారి గమనించండి అమ్మా. ఇక్కడ నెక్స్ట్ బేసి ఏది సార్ అంటే 5, 7, 9, 11. ఓకేనా. ఎప్పుడైతే ఇక్కడ ఇచ్చినటువంటి త్రికాల్లో చిన్నది బేసి అయినప్పుడు మీరు చేయాల్సిందల్లా ఒకటే,
ఎన్ స్క్వేర్ బై 2 అంటే ఇప్పుడు ఇది ఎన్గా అనుకుంటే చిన్నది 3² 2 దాన్ని వర్గం చేసి బై 2 చేయండి, ఫార్ములా అవసరం లేదు, దాన్ని వర్గం చేసి బై 2 చేయండి. ఏమవుతుందమ్మా 9/2 వస్తుంది. 9/2 అంటే 4.5. ఈ 4.5 ఎవరిద్దరి మధ్య ఉంది? 4కి 5కి మధ్యలో ఉంది. ఈ 4.5 ఎవరి మధ్య ఉంది? 4కి 5కి మధ్యలో ఉంది. అంటే 3, 4, 5 ఈజ్ యువర్ ఆన్సర్. ఓకేనా టీచర్స్? ఓకేనా, రైట్. ఇప్పుడు ఇంకొక పైథాగరస్ త్రికం 5 తీసుకుంటున్నాను. మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు, 5 వర్గం చేయండి. 5² అంటే ఎంత? 25/2. 25/2 అంటే 12.5. ఎవరిద్దరి మధ్య ఉంది? ఇది 12కి 13కి మధ్యలో ఉంది. 12కి 13కి మధ్యలో ఉంది. కాబట్టి నెక్స్ట్ ఈ పైథాగరస్ త్రికాల్లో వచ్చే నెక్స్ట్ పదాలు 5, 12, 13. 7కి చూడండి, 7 హోల్ స్క్వేర్ చేస్తే ఎంతమ్మా? 49. 49/2. 49/2 అంటే ఎంత వస్తుంది? 24.5. ఇది ఎవరిద్దరి మధ్యలో ఉంది సార్? 24కి 25కి మధ్యలో ఉంది. సో కాబట్టి ఇక్కడ ఇది 24, 25. ఎస్, 24, 25. 9 హోల్ స్క్వేర్ చేస్తే 81 అంటే 40, 41. 11 హోల్ స్క్వేర్ చేస్తే 121/2 చేయండి. 60, 61. రైట్. ఇక్కడ వరకు అడిగాడు. చాలా అంటే మేజర్గా ఇవి రెండు ఇంపార్టెంట్. బేసి ఉన్నప్పుడు ఇంకోటి మనకి ఇక్కడ 3, 4, 5 అనేటటువంటిది ఇంపార్టెంట్. 3, 4, 5. ఓకే సార్, ఇది నిజమేనా? మరి నేను 13, 12, 5, 12, 13 చెక్ చేస్తానంటే చెక్ చేయండి. 13 అంటే కర్ణము. ఈ పైన ఎక్కువగా ఉన్నటువంటివన్నీ కర్ణాలు. 13² = 5² + 12² చేస్తే ఇక్కడ చూడండి 13² అంటే 169 = 25 + 144. ఎస్ ఆర్ నో? 25² అంటే 5² అంటే 25, 12² అంటే 144. ఇదెంతమ్మా? 169 = 169 వస్తుంది. మరి సాటిస్ఫై అయింది కదమ్మా? పైథాగరస్ త్రికాలే కదా? ఎస్, రైట్. ఇది ఎప్పుడు? బేసి ఇచ్చినప్పుడు అంటే బేసి ఉన్నప్పుడు. మనకు ఎగ్జామ్లో బిట్ ఎలా అడుగుతాడు సార్ అంటే ఇలా ఉంటుంది. ఈ కింది వారిలో పైథాగరస్ త్రికాన్ని గుర్తించండి లేదా పైథాగరస్ త్రికము కానిది అన్నాడు అనుకోండి. పైథాగరస్ త్రికం కానిది అన్నాడు. సో ఈ క్రింది వారిలో పైథాగరస్ త్రికం కానిది 1వ, 2వ, 3వది. సో ఫస్ట్ ఆప్షన్ 3, 4, 5. ఆ తర్వాత 8, 15, 17, 6, 8, 10. ఆ తర్వాత 10, 24, 25. ఇలా ఇచ్చాడు సార్, ఇచ్చి ఇందులో పైథాగరస్ త్రికం ఏది? త్రికము కానిదేది అన్నప్పుడు మనం వర్గం చేసుకుని మిగిలిన 2 కలుపుకుంటూ పోయే వరకు టైం పడుతుంది. అది అందరికీ తెలిసిన ప్రొసీజర్. ఇప్పుడు ఏంటంటే ఒకటే బేసి ఉంది, ఆ బేసి మీద వర్గం చేస్తే 9/2 అంటే 4.5 అంటే 2. ఇది పైథాగరస్ త్రికమే. మరి మిగిలిన సందర్భంలో ఇక్కడ చిన్నవి సరి ఉన్నాయి కదా, ఎలా చేయాలి అంటే ఒకసారి రండి. ఇక్కడ చూడండి, సరి ఉన్నప్పుడు ఏం చేస్తామంటే n/2 హోల్ స్క్వేర్ +or-1. జస్ట్ రాసుకోండి. రాను ఆ ఫార్ములా వాడకుండా చెప్తాం. ఓకేనా? జస్ట్ రాసుకోండి. ఒక 2-3 ఎగ్జాంపుల్ చెప్పిన తర్వాత మనకు మైండ్లోకి ఫీడ్ అయిపోతుంది. అది వాడమండి. చూడండి, సో n/2 హోల్ స్క్వేర్ అంటే n అంటే సరి సంఖ్య. ఉదాహరణకు మనకు 6ను తీసుకున్నాం అనుకోండి. 6/2 హోల్ స్క్వేర్ బై +or-1. 2 1 జా 2 3 జా క్యాన్సల్. 3² అంటే 9. 9 +or- అంటే 9లో నుంచి 1 తీసేయండి, 9కి 1 కలపండి. 9లో నుంచి +or-1 9 1 తీసేస్తే 8, 9 1 కలిపితే 10. అంటే ఏమైంది? 6, 8, 10 వచ్చేసింది. 6, 8, 10 వచ్చేసింది. రైట్? ఓకేనా? క్లియర్? ఇది అయిపోయింది. సరే, దాని తర్వాత మరి సార్ 6, 8, 10 ఇది కూడా పైథాగరస్ త్రికమే సార్. 8 తీసుకోండి సార్. 8 తీసుకోండి. 8/2 హోల్ స్క్వేర్ +or-1. 8/2 అంటే మనం మళ్ళీ క్యాన్సిల్ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా 4² +or-1. 4² అంటే 16. 16 +or-1. 16లోకి వెళ్ళి 1 తెస్తే 15, 1 కలిపితే 17. 15, 17. ఎస్, ఇది కూడా పైథాగరస్ త్రికమే. అర్థమవుతుందా తల్లి?
ఇది కూడా పైథాగరస్ త్రికమే సార్. ఒకవేళ 10 పెట్టి చూస్తే 10 చూస్తే సార్ 10 స్క్వేర్ 10/2 హోల్ స్క్వేర్ ప్లస్ ఆర్ మైనస్ 1. 10/2 అంటే 5 స్క్వేర్ 5 స్క్వేర్ ప్లస్ ఆర్ మైనస్ 1. 5 స్క్వేర్ అంటే 25 ప్లస్ ఆర్ మైనస్ 1. ఒకటి తగ్గిస్తే 24, ఒకటి పెంచితే 26. కానీ ఇచ్చినటువంటి దాంట్లో 10,24,25 ఉంది, కానీ అక్కడ 26 ఉండాలి. కాబట్టి ఈ ఆన్సర్ దట్ ఈస్ రాంగ్. అంటే అది పైథాగరస్ త్రికం కాదు, కాబట్టి అది ఆప్షన్ అవుతుంది. ఓకేనా తల్లి? ఇట్ ఈస్ క్లియర్. అంటే మనం ఫైనల్గా ఏం మాట్లాడుకున్నాం సార్ ఇక్కడ అంటే, ఫస్ట్ వన్ మనకు పైథాగరస్ త్రికాల్లో మొట్టమొదటి 3,4,5 రాసుకున్నాం. ఓకేనా? 3,4,5 రాసుకున్నాం. ఆ తర్వాత ఇక్కడ 5,12,13 రాసామండి, రైట్? ఆ తర్వాత చూస్తే 7, మనకు 24,25 రాసుకున్నాం. సో 9,40,41 రాసాం. 11,60,61 రాసాం, రైట్ టీచర్స్? ఇలా బేసి ఉన్నప్పుడు ఈ పైథాగరస్ త్రికాలు రాసుకున్నాం. ఒకవేళ సరి ఉన్నప్పుడు ఏం రాసామండి? సరి ఉన్నప్పుడు సరిని గమనించుకున్నట్లయితే మనకి ఇక్కడ 6, 8, 10 రాసామండి. ఆ తర్వాత సో 8, 15, 17 రాసాం. నెక్స్ట్ 10, 24, 26 రాసాం. అయితే ఒక కండిషన్ ఇక్కడ n/2 n²/2 కానీ n/2 హోల్ స్క్వేర్ ప్లస్ ఆర్ మైనస్ 1 కానీ చేసే సందర్భంలో ఒకటి గమనించవలసినటువంటి విషయం ఏంటి సార్ అంటే, మనం ఆ n అనేటటువంటివి 0, 1, 2లకు సమానం కాకూడదు. ఈ కండిషన్ కొంచెం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఆ n అనేది 0కు 1కి 2కి కాకూడదు. ఇప్పుడు 2 తీసుకున్నాం అనుకోండి, 2² అవుతుంది, అంటే ఎంత? 4/2 వస్తుంది. సో అది కరెక్ట్ కాదు. ఆ తర్వాత ఇక్కడ 1/² అంటే 1²/2 బేసిక్. ఆడ n² అంటే 1² ప్లస్ ఆర్ మైనస్ 1 అంటే అక్కడ రాదు. కాబట్టి ఆ n అనే విలువలు అదొక్కదానికి కండిషన్ కొంచెం గుర్తుపెట్టుకుంటే మీకు సరిపోతుందమ్మా. సో ఇది త్రికాల్ బేసి నుంచి, ఇది సరి నుంచి త్రికాలం. మరి ఇంకొక కాన్సెప్ట్ ఒకటి ఉంది తల్లి. ఏంటి సార్ అంటే, మరి ఒక పైథాగరస్ త్రికాన్ని ఒకే స్థిర సంఖ్య చేత కూడిన, తీసివేసిన, గుణకారం, భాగాహారం చేసిన అనే మాట మాట్లాడాం మొదట్లో. దానికి సంబంధించి మాట్లాడుకుంటే ఒకసారి చూడండి. ఇప్పుడు 3, 4, 5 ఉంది సార్, 5 ఉంది. దీన్ని ఒక స్థిర సంఖ్య ఇంటూ 2 చేసామనుకోండి, ఏమొస్తుంది? 2 3 జా 6, 2 4 జా 8, 2 5 జా 10. ఇది కూడా ఒక పైథాగరస్ త్రికమే వస్తుంది సార్. ఆ తర్వాత ఇంటూ 3 చేసామనుకోండి, 3 3 జా 9, అంటే ఇక్కడ చేస్తాం ఇంటూ 3 3 జా 9 అండ్ 3 4 జా 12, 3 5 జా 15. ఇంటూ 4 చేసామనుకోండి సార్, డైరెక్ట్గా 3 4 జా 12 అండ్ 4 4 జా 16 అండ్ ఇక్కడ 4 5 జా 20, రైట్? 4 5 జా 20. 5 చేసామనుకోండి, ఇంటూ 5 చేసామనుకోండి, 5 3 జా 15, 3 5 జా 15, 4 5 జా 20, 5 5 జా 25. ఇలా వస్తుంది. ఇలా వస్తాయండి అన్నీ కూడా. మీరు ఏదైనా ఒక పైథాగరస్ త్రిప్లెక్స్ తీసుకోండి, అది ఖచ్చితంగా వాటి లబ్ధం చేత ఏర్పడ్డటువంటి త్రికాలు కూడా పైథాగరస్ త్రికాలు అవుతాయి. ఉదాహరణకు నేను ఇక్కడ తీసుకుంటున్నానండి, ఫర్ ఎగ్జాంపుల్ 7, 24, 25 తీసుకున్నా అనుకోండి. 7, 24, 25 తీసుకున్నాం. ఇప్పుడు వీటన్నింటికి నేను ఇంటూ 2 చేసుకుంటా. వచ్చిన త్రికాలు ఏంటివి? 14, 48, 50 వచ్చింది, 50 వచ్చింది. ఇప్పుడు నేను దీన్ని సరిచూడాలనుకుందాం. అప్పుడు ఏం చేస్తామండి? సరిచూడాలన్నప్పుడు 50 స్క్వేర్ అంటే 2500 వచ్చేసింది, 2500 క్లియర్. 14 స్క్వేర్ అంటే 196. ఓకే సార్, 48 స్క్వేర్ ఎలా చేయాలి? చూడండి, ఇక్కడ 48 స్క్వేర్ చేస్తున్నా. 4 స్క్వేర్ అంటే 16, 8 8 ఇక్కడ 4 స్క్వేర్ 16 అమ్మా, 8 8 64, 8 8 64 అండ్ 4 8 32 ప్లస్ 32 into 2 64. ఇలా రాసుకుంటామండి. చూడండి, 4 స్క్వేర్ 16, 8 స్క్వేర్ 64, 4 into 8 into 2 సింపుల్ 64 వచ్చింది ఇక్కడ. సో 4 8 32, 32 to 64, ఇవన్నీ కలపండి, 0 12. ఓకే, సో 12 ఇక్కడ 2 4 10
అంటే ఇక్కడ 13. సో 2304 వచ్చింది. 2304 ఇక్కడ యాడ్ చేయండి. 2304 అప్పుడు చూడండి 2304 196 ఇక్కడ 0052. దట్స్ ఇట్. మరి 2500 ఈజ్ ఈక్వల్ టు 2500 అయింది కదమ్మా. మీరు ఏ త్రికమైనా తీసుకోండి, ఏ సంఖ్యతోనైనా మీరు ఇంటూ చేయండి, ఆ వచ్చిన త్రికం పైథాగరస్ త్రికం అవుతుంది గుణించినప్పుడు. ఆ తర్వాత భాగించినప్పుడు అవుతుందా సార్ చూద్దాం. ఇప్పుడు ఉదాహరణకు నేను ఇలా తీసుకున్నానండి. ఏంటి, జనరల్గా 6, 8, 10 తీసుకున్నాం. వీటిని డివిజబుల్ బై 2 తీసుకుంటా. ఓకే, అది పైథాగరస్ త్రికమే కదా. 2 తీసుకుంటా. డివిజబుల్ 2 చేస్తే 3, 4, 5 అయింది. మరి ఇది పైథాగరస్ త్రికమే కదా సార్. ఎస్. ఫైనల్ ఏంటంటే మీరు ట్రై చేయండి. ఏదైనా ఒక పైథాగరస్ త్రికానికి ఒకే స్థిర సంఖ్య చేత గుణించినా లేదా ఒకే స్థిర సంఖ్య చేత భాగించినా వచ్చు త్రికాలు పైథాగరస్ త్రికాలు అవుతాయి. అది కన్ఫర్మ్. ఒకవేళ యాడ్ చేస్తే ఏమవుతుంది, మైనస్ చేస్తే ఏమవుతుందో చూద్దాం. ఎగ్జాంపుల్గా మనకు ఫర్ ఎగ్జాంపుల్గా 5, 12, 13 తీసుకుంటా. 5, 12, 13 తీసుకుంటే ఏమవుతుంది సార్, ఇక్కడ +1 కలుపుతా అన్నింటికి. +1 ఏమైంది, 6, 13, 14 అయింది. మరి 14 స్క్వేర్ అనేది 6 స్క్వేర్ + 13 స్క్వేర్కి ఈక్వల్ కావాలి పైథాగరస్ సిద్ధాంతం ప్రకారం. 14 స్క్వేర్ అంటే 196 ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడేమో ఇది 36 + 169. ఓకేనా. మరి 196 ఈజ్ ఈక్వల్ టు ఇవి రెండు యాడ్ చేస్తే ఎంతమ్మా, 36 అది 45 అంటే 205 అవుతుంది. మరి ఇవి రెండు ఈక్వలా, నాట్ ఈక్వల్. కాబట్టి సబ్ట్రాక్షన్ అడిషన్ చేసినప్పుడు రాదు. ఈవెన్ మీరు సబ్ట్రాక్షన్ చేసి చూడండి, ఇదే 111ని ఇదే పైథాగరస్ త్రికం నుంచి 1 సబ్ట్రాక్షన్ చేయండి, మైనస్ చేసేయండి. అంటే ఇక్కడ 4, 11, 12 వచ్చింది. 12 స్క్వేర్ అంటే 144 ఈజ్ ఈక్వల్ టు 4 స్క్వేర్ అంటే 16 + 121. 11 స్క్వేర్ అంటే 121 కదా. మరి 144 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఇది 137 వచ్చింది. మరి ఈక్వలా, నాట్ ఈక్వల్. సో దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది సార్ అంటే, ఒక పైథాగరస్ త్రికాన్ని ఒకే స్థిర సంఖ్య చేత కలిపినా లేదా తీసివేసినా వచ్చు నూతన త్రికము పైథాగరస్ త్రికము కాదు. అదే ఒకే స్థిర సంఖ్య చేత ఆ పైథాగరస్ త్రికానికి గుణించిన భాగించిన ఒకే రకమైనటువంటి పైథాగరస్ త్రికాలు, అంటే అవి కూడా వచ్చిన త్రికాలు కూడా పైథాగరస్ త్రికాలు అవుతాయంటటువంటి కాన్సెప్ట్ క్లియర్. ఓకేనా. సో దీలా మనం మాట్లాడుకుంటాం. ఫైనల్గా ఒక్కసారి మీకు మాట్లాడుతున్నాను. 3, 4, 5. సో 5, 12, 13 చాలా ఇంపార్టెంట్స్వి రాస్తున్నా. 7, 24, 25. సో 9, 40, 41. ఆ తర్వాత సరి విషయానికి వచ్చేసరికి మనకు 6, 8, 10, 8, 15, 17. తర్వాత 10, 24, 26. ఒకవేళ 12 తీసుకున్నాం అనుకోండి, 12 అంటే 36 అవుతుంది. 12, 36 అంటే -1 + 1 ఇలా ఇక్కడ వరకు మాట్లాడుకుంటాం. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకు ఇలా అయిపోయింది. ఇప్పుడు ఏదైనా సరే సేమ్ ఇంటూ చేసినప్పుడు సో 6, 8, 10 కానీ, సో 3, 3 = 9, 3, 4 = 12, 3, 5 = 15 కానీ, 4 చేస్తే 3, 4 = 12, 4, 4 = 16, 5, 4 = 20 ఇలా ఇంటూ చేసినప్పుడు ఏర్పడేటువంటి ఇవన్నీ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్స్. వీటిలో నుంచి మనకు ఏదో ఒకటి ఎగ్జామ్లో అడుగుతాడు. ఇవి మీరు జాగ్రత్తగా నేర్చుకోగలిగినట్లయితే ఎనఫ్ తల్లి. ఓకేనా. సో ఇది మనం ఈ క్లాస్లో మాట్లాడుకున్నటువంటి కాన్సెప్ట్. సో ఇక్కడ వరకు చూసినటువంటి అభ్యర్థులు ఎవరైనా ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్ వాళ్ళకు తెలియచేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.